సతీష్ గారు, కొత్త రాష్ట్రము కొత్త రాజధాని నిర్మించుకోవాలి, ఒట్టి చేతులతో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ పంపించేశారు, ఆంధ్రాకి పునర్నిర్మాణం చేసుకోవాలి రాష్ట్రాన్ని, ఇండస్ట్రియల్ పాలసీ, ఇవన్నీ కూడా ఒకవైపు ప్రత్యేక హోదా పోరాటం, ఇవన్నీ సమస్యలు ఇవన్నీ చెబుతా ఒకవైపు ప్రజలకి, మరోవైపు ఒక్కసారిగా ఏఓబి మీద విరుచుకుపడ్డం ఈ పోలీసులతోటి, దీన్ని ఏమంటారు? ఇది కూడా పునర్నిర్మాణంలో భాగమా ఏఓబి మీద విరుచుకుపడ్డం? మేడం ఒక మాట చెప్తున్నాం మేడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కానీ తెలంగాణలోనే కానీ కొంత అంటే ఇక్కడ కొంత యాక్టివిటీస్ అనేవి వరకు కొంత తగ్గినాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా కేంద్ర బిందువుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర బార్డర్స్లలో ఏదైతే ఫారెస్ట్లో వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులపైన దాడులే కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏపీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విధ్వంసం కానీ ఏదైనా ఘటన అక్కడ జరిగిందా? ఎందుకు ఇంత భారీ స్థాయిలో అక్కడ విరుచుకుపడ్డారు? ఏంటి దానికి కారణం ఏంటి? గతంలో అలిపిరి దాడి జరిగింది, దాని తర్వాత కూంబింగ్ జరిగింది, లేకుంటే ఇంకొకటి ప్రజాప్రతినిధుల మీద దాడులు జరిగినాయి, పోలీస్ స్టేషన్లను బెయిల్ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ఎలాంటి కారణం లేకుండా ఒక్కసారిగా ఏఓబి మీద ప్రభుత్వం విరుచుకుపడడానికి కారణం ఏంటి? మేడం ఇంకోటి, ఒకప్పుడు నక్సలైట్స్ సమస్య రాష్ట్రాల సమస్యలే కానీ రాష్ట్ర ప్రభుత్వాలలో డీల్ చేస్తున్న సంఘటనలు ఉండే మనం. ఇప్పుడు ఈ మావోయిస్టు మూవ్మెంట్ విస్తారంగా మొత్తం అన్ని రాష్ట్రాలకు విస్తరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకసారి పక్కన పెట్టి వీళ్ళని తుదముట్టించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ భారీగా వాళ్ళని రంగంలో దించి ఈ రకమైన పరిస్థితి మేము ఎన్కౌంటర్ చేయాలి, ఒక మనిషిని పట్టుకొని చంపాలని మాత్రం మేము ఎవరం కూడా అని కోరుకోము. ప్రధానంగా మాకు ముఖ్యమంత్రి గారికి కూడా అటువంటి ఆలోచన ఉండదు. అయితే నేనేమంటున్నాను, ఆర్కే విషయానికి వచ్చినప్పుడైనా ఈరోజు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక పెద్ద కుట్ర చేస్తుంది. గతంలో పరవాకుల నేతలు సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళని మీటింగ్ పెట్టుకోకుండా అడ్డుకొని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డైరెక్ట్గా సంఘాలు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితిని ఆ వెసులుబాటు అంటే నీవేమో అక్కడ నియంత్రణ చేస్తావు, ఒక పార్టీ మీదకి మాత్రం నెట్టివేసి 10 మంది పౌర హక్కుల సంఘం నేతల్ని కూడా కేసీఆర్ గారు అరెస్ట్ చేయించి ఉండాలంటారు మీరు. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఒకరికొక నీతి ఒకరికొక నీతి అంటాను నేను. అంటే పార్టీని రాజకీయంగా నీవు దెబ్బతీసి అబాస్పాలు చేయాలని ఒక కుట్ర తప్ప ఈ మొత్తం సంఘటనల వెనక ఛత్తీస్గఢ్ ఇక్కడ ఏఓబిలో ఎన్కౌంటర్ తర్వాత ఇక్కడ ఒక చిన్నపాటి నిరసన వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తే దాని వెనక కూడా టీఆర్ఎస్ కుట్రగా మీరు భావిస్తున్నారు మేడం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుందర విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాలందరూ కూడా వరవరరావు గారే కానీ అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. మేమందరం కూడా వాస్తవానికి మా ప్రాంతంలో ప్రజా సంఘాలు ఇంత స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకుంటున్నాయని చెప్పేసి సంతోషపడ్డాం మేము. కానీ జరిగిన పరిస్థితి ఏంది, ఆ సభ జరగనీయకుండా పర్మిషన్ లేకుండా అందరిని అరెస్ట్ చేసి పడేసిన సంఘటన. అంతెందుకు ఉస్మానియా యూనివర్సిటీలో కాసిం అనే ఒక ప్రొఫెసర్ ఉంటే ఆయన మీద దేశద్రోహ కేసు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నా కింద మీ దగ్గర చట్టాలు అంటే ఈరోజు నేనేమంటున్నాను, ఎన్కౌంటర్స్ చేస్తున్నారు. అదే ఒక పార్టీ ఆఫీస్ మీద ధర్నా చేయడానికి నీవు అంటే ఆడ దాకా వచ్చే చేసినట్టే నీ దమన నీతి అనేది కనపడుతుందా కనపడతలేదని మేము అంటున్నాం. ధర్నా వెనక టీఆర్ఎస్ ఉందంటారు మీరు, పార్టీ ఆఫీస్ ముందు చేసిన నిరసన వెనక టీఆర్ఎస్ ఉంది అనేది మీరు అంటున్నారు. అక్కడ జరిగిన ఎన్కౌంటర్ రోజు వరంగల్లో మనకి ఎన్కౌంటర్ జరిగితే టీఆర్ఎస్ ఆఫీస్ మీదకి ఎవరు కావాలని బదలాన్ని లేపాలనే ఉద్దేశాలు కూడా వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ కూడా జరగలేదు, అక్కడ వాళ్ళు మాయమయ్యారు శృతి అండ్ సాగర్. సరే, దాన్ని కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఇద్దరికి అక్కడ 30 మంది చనిపోయి ఆర్కే లాంటి వాళ్ళు కనిపించని దీనికి ఆ ఘటన రెండింటికి కూడా ఒకటే అంటారా మీరు? ఇక్కడ ప్రధానంగా మేడం తెలంగాణలో ప్రజాస్వామ్యము, ప్రజా సంఘాలు, పౌర హక్కులు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ అవుకొని ఉంటాయి. కానీ వాటిని ఒకవైపు ప్రభుత్వం తొక్కాలని ప్రయత్నం చేస్తూనే ఇంకో ప్రభుత్వం పైన ఇంకో పార్టీని అబాసుపాలు చేయాలని చెప్పేసి రాజకీయ కుట్ర జరుగుతుందని. లక్ష్మణ్ గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు జరిగిన నిరసన వెనక టీఆర్ఎస్ ఉంది అని అనేది సతీష్ గారు ఆరోపిస్తున్నారు, మీరేమంటారు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న చెప్పినట్టుగా సెప్టెంబర్ 21, 2014 రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సభ నిర్వహించదలుచుకున్నప్పుడు దాన్ని ఒక సుందరయాల్ చుట్టూ ఫెన్సింగ్ వేసి వేలాది మంది పోలీసులను దించి ఆ సభ జరగకుండా మొత్తం హైదరాబాద్ మొత్తాన్ని దిగ్బంధం చేసి మొత్తం తెలంగాణ ప్రాంతంలో అన్ని పోలీస్ స్టేషన్లో కార్యకర్తలను నింపిన మాట వాస్తవమే. తెలంగాణ ప్రభుత్వం తన కస్టడీలో ఉన్న వికారుద్దీన్ను మరో 5గురిని కలిసి చంపిన మాట వాస్తవమే. విద్యాసాగరు, శృతి మావోయిస్టులను పట్టుకుని ఏ ప్రభుత్వం కూడా
ఇదేదో ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది అని కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం ముందు జరిగిన నిరసన వెనక తెలంగాణ ప్రభుత్వం ఉందనేది సతీష్ గారు అంటారు. అంటే పౌర హక్కుల సంఘాల వెనక టీఆర్ఎస్ ఉందని మీరు అంటారా? అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నాయి కదా పౌర హక్కుల సంఘం. పార్టీని బదనాలు చెప్పాలి, ప్రభుత్వాన్ని బదనాలు చెప్పాలని కదా ఇక్కడ మన ఉద్దేశం. ఎన్కౌంటర్ జరిగినప్పుడు బదనాంగా లేదా సతీష్ గారు? నేను ఏమంటున్నాను, అది దానికి పోలీసు వాళ్ళు కానీ నిజంగానే అక్కడ అక్రమంగా అది చేస్తే పోలీసు వాళ్ళని ఖచ్చితంగా కోర్టు శిక్షిస్తాయి మేడం, సమస్య లేదు. కేసులు పెడతాయి, ఖచ్చితంగా శిక్షిస్తాయి, సమస్య లేదు. ప్రజా సంఘాలు టీడీపీ ఆఫీస్ ముందల ఈ నెల 27 నాడు కొద్దిసేపు డిమాన్స్ట్రేషన్ చేసిన మాట వాస్తవమే. అయితే వీళ్ళు ఎటు పోటీ పడుతున్నారు అన్న దాన్ని ఈ టీడీపీ ఆఫీస్ ముందు ధర్నాకు సెప్టెంబర్కు లింకు పెడుతున్నారంటే, సెప్టెంబర్ 21కి లింకు పెడుతున్నారంటే వీళ్ళు ఆ నిర్బంధ పద్ధతుల్లో ప్రభుత్వాలు ఎట్లా పోటీ పడుతున్నాయో చూడండి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం సభలు నిర్వహించాడు. ఒక్క ఆకు ముందుకు చదివి వీళ్ళిద్దరు ఒకే స్కూల్ ఆఫ్ థాట్, ఆయన ఆ సభను నిర్వహించలేదు. ఆ సభను నిర్వహించకపోవటం ఈయన ఇప్పుడు టీడీపీ ఆఫీస్ ముందల చిన్న డెమాన్స్ట్రేషన్ ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలుగా డెమాన్స్ట్రేషన్ చేస్తే మహిళలని చూడకుండా ఒక్క మహిళా పోలీసు కూడా దిగలే. అందరూ మగ పోలీసులే వచ్చి మహిళలను జుట్టుబట్టి పీకి ఎక్కడంటే అక్కడ పట్టుకొని ఎట్లా ప్రవర్తించారంటే అంత ప్రజాస్వామికంగా ప్రవర్తించి లాక్కెళ్ళి వరవరరావుతో పాటు ఎంతోమందిని అరెస్ట్ చేసి గోషామాల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎక్కడ మీరు తక్కువ చేస్తున్నారు? మీ రాజకీయాల్లో పక్కకెట్టండి. నిర్బంధ ప్రయోగ విషయంలో ప్రజల మీద చిన్నదేంటి, ఆర్కే మీ అదుపులో ఉన్నాడు, 30 మందిని చంపించేశావు, ఆర్కే మీ అదుపులో ఉన్నాడు, ఆర్కేతో పాటు ఆదివాసీలు మీ అదుపులో ఉన్నాడు, వాళ్ళను ఎక్కడున్నారో వాళ్ళ ఆచూకీ చెప్పండి అని చెప్పి ఒక 40 నిమిషాలు డిమాన్స్ట్రేషన్ చేస్తే దాన్ని పోటీగా ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవరు ఏం తక్కువ తిన్నారు అని చెప్పి వాళ్ళ కాపాడుతున్నారు. ప్రభుత్వాల విషయానికి వచ్చిన లక్ష్మణన్న గారి మాట నేను ఏకీపిస్తున్నాను. నేను ఏమంటున్నానంటే, మీరు మీటింగ్ పెట్టుకుంటే గ్రామాల్లోనే జిల్లాల్లోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్స్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధీనంలో పోలీసుల ఒక మాట మేడం, నిజంగానే మేము వీళ్ళని ధర్నా చేయనీయకుండా నిర్బంధించాలనుకుంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది మేడం. 10 సంవత్సరాలు మనం ఉమ్మడి రాజధానికి ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి. అప్పుడు ఈయన ఆల్రెడీగా చెప్పేసి పోలీసులను నిబంధనలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంది కదా, కానీ అటువంటి చర్యలేని తెలుగుదేశం పార్టీ చేయలే. ఎందుకంటే వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు భయ అని చెప్పేసి అని అనుకున్నాం. అంతేగాని నేనేమంటున్నానంటే, ప్రభుత్వము ఇక్కడ ప్రధానంగా మమ్మల్ని బదలాలు లేపాలని చెప్పేసి ఒక కుట్ర చేస్తున్నది, కుట్ర చేస్తున్నది అని చెప్తున్నాను. సతీష్ గారు, ఈరోజు నిజంగానే అక్కడ ఎన్కౌంటరు ఆర్కే పోలీసుల ఆధీనంలో ఉన్నారు అనే ఒక అనుమానం వస్తూ ఉంది. కాబట్టి మీ పార్టీగా మీ అధ్యక్షుడు మీరు ఏమన్నా డిమాండ్ చేస్తారా? వెంటనే ఒకవేళ ఉంటే ప్రవేశపెట్టండి అని. మేము రేపన్నాడు మాకు బాబు గారితో సమావేశం అయితే మేము ఖచ్చితంగా తెలంగాణ తెలుగు మీరు అందరూ కూడా తెలంగాణ టీడీపీగా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారా? మేము అడుగుతాం మేడం. ఎందుకంటే ఆర్కే గారు ఒకవేళ నిజంగానే పోలీసుల దగ్గర ఉంటే ఖచ్చితంగా కోర్టుకు సరెండర్ చేయండి అని అంటాం. నిజంగానే వాస్తవానికి నేను ఏమనుకుంటానంటే అతను పోలీసుల దగ్గర లేడనే అనుకుంటున్నాను. ఎందుకొరకు ఇప్పుడు వాస్తవానికి ఆర్కే గారు ఆ ఫారెస్ట్లో ఎక్కడున్నాడో, సురక్షిత ప్రాంతంలో ఉన్నారో అనే విషయాలు వరవరరావు ఆయనకైనా లేకపోతే లక్ష్మణ్ ఆయనకైనా కానీ లేకపోతే అరగోపాల్ గారికే కానీ ఇంకెవరైనా ప్రజా సంఘాలకు ఎట్లా సమాచారం వస్తుంది, ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు సురక్షితంగా ఉండాలని చెప్పి డిసైడ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ఎన్కౌంటర్ అనే విషయాన్ని కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకొరకు ఇప్పుడు ఈ గ్యాప్ ఏర్పడుతుంది అంటే సమాచారంలో వీళ్ళకు సీక్రెట్స్ ఉంటాయి మేడం, సీక్రెట్ పాటిస్తారు వీళ్ళు, రహస్యంగా ఉంటుంది. కనుక ఒక అపాయింట్మెంట్ ఇంకో అపాయింట్మెంట్ వచ్చినప్పుడే తెలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఓపెన్ టాక్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. కల్తీ పాలు తాగుతూ సతమతమవుతున్నారా? విషపూరిత రసాయనాలతో నిల్వ చేసిన పాలు తాగుతున్నామని బాధపడుతున్నారా? హోటల్ వ్యర్థాలు, బీరు పొట్టు లాంటి పశుదానా ఇవ్వడం ద్వారా సేకరించిన పాలను తాగుతున్నామని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి సందేహాలకు స్వస్తి పలుకుతూ
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా దేశవాళీ గోవులను సేకరించి సశాస్త్రీయ పశుదానా ఇవ్వడం ద్వారా ఉత్పత్తి చేసిన పాలను ఎలాంటి ప్రాసెస్ లేకుండా పిండిన పాలను పిండినట్లు అందిస్తూ గత 5 సంవత్సరాల నుంచి భాగ్యనగర వాసులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తున్న చరక డైరీ వారు వినియోగదారుల కోరిక మేరకు ఉత్పత్తులను పెంచి భాగ్యనగర వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉత్పత్తులను పంపిణీ చేయడానికి నగరంలోని 150 డివిజన్ల నుంచి డీలర్లను ఆహ్వానిస్తున్నారు. చరక ఉత్పత్తులు, పాలు, నెయ్యి, మజ్జిగ. సంప్రదించాల్సిన నంబర్ 7286842222. వెల్కమ్ బ్యాక్. హరగోపాల్ గారు చెప్పండి, ఈరోజు ఎన్కౌంటర్ చూసాము, ఆ తర్వాత ఆర్కేకి సంబంధించి ఇంతవరకు కూడా ఆర్కే కనిపిస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటు ఒకవైపు న్యాయస్థానాలు ఆదేశించిన, ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అసలు ముఖ్యంగా ఈ ఎన్కౌంటర్స్ను కూడా హత్యలుగా ప్రకటించాలి, హత్యలుగా పరిగణించాలని గతంలో న్యాయస్థానాలు కూడా పేర్కొన్న అంశం ఉంది. ఏమంటారు దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు ఒకటేమిటంటే పోలీసు యంత్రాంగము, పోలీస్ చీఫ్ ఆయన మా అదుపులో లేడు అని ప్రకటించినప్పుడు సమాజంలో దానికి విశ్వసనీయత లేకపోవడము, మొత్తంగా యంత్రాంగము, సమాజము లేదా సమాజం యొక్క విశ్వాసాన్ని ఎంత కోల్పోయిందో దాంతో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీస్ చీఫ్ ఎవరైతే లా అండ్ ఆర్డర్కు రెస్పాన్సిబులో అతను ఒక మాట చెప్పి అతను మన అదుపులో లేడు అన్నప్పుడు సమాజం దాన్ని నమ్మాలి. ఎందుకంటే అతను ఒక లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్గా, లా ఎన్ఫోర్సింగ్గా. కానీ ఎవరు దాన్ని నమ్మడం లేదు. ఈ 30-40 ఏళ్లలో జరిగిన పరిణామంలో పోలీస్ యంత్రాంగం యొక్క విశ్వసనీయత కానీ లేదా వాళ్ళు చెప్పే మాటల మీద నమ్మేటువంటి నమ్మకం కానీ సమాజానికి కలగడం లేదు. పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, రాజ్యము అతను మా అదుపులో లేడు అని అన్న తర్వాత జనం ఎందుకు నమ్మడం లేదు అనే ప్రశ్న వస్తుంది. మీరు ఇది ఇంతకాలంలో జరిగింది ఏమిటంటే, మీరు చెప్పే మాటలు సరైన సమాచారం సమాజానికి ఇవ్వకపోవడం, చేసిన పనులను చాలా గోప్యంగా చేయడం, చేసిన పనులు చట్టబద్ధంగా చేయకపోవడము, రాజ్యాంగ ప్రమాణాలు పాటించకపోవడము, పరిపాలనలోనే ఒక అంటే విశ్వసనీయత లేదు, తర్వాత దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. లేనప్పుడు జరిగినటువంటి సంక్షోభమే ఇవాళ ఆర్కే విషయంలో జరుగుతుంది. హెబియస్ కార్పస్ వేసిన తర్వాత ఆర్కేని చేయండి అంటే వీళ్ళు మా దగ్గర లేరని కోర్టుకు చెప్తారనుకోండి. కోర్టు కూడా ఇవాళ ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే, అవును వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ మూవ్మెంటు, వాళ్ళు ఎట్లా తీసుకొస్తారని అనుకోకుండా వీళ్ళ దగ్గర ఉన్నారని అనమాట అనుమానంతోనే హెబియస్ కార్పస్ను అడ్మిట్ చేశారు, రిట్ను చేసి వీళ్ళు పోలీసు యంత్రాంగాన్ని అడిగారు, ఇప్పుడు మీరు ఆయన ఉన్నాడా లేడా తేల్చి చెప్పండి అని. అంటే ఈ మొత్తము పరిస్థితిలో రాజ్యము, రాజ్య స్వభావము, రాజ్య ప్రవర్తన, రాజ్య ప్రమాణాలు ఇవి ఈరోజు ట్రయల్లో ఉన్నాయి. ఈ మొత్తము సంఘటనలో ఆర్కే వాళ్ళ అదుపులో ఉన్నాడని చాలామంది విశ్వసిస్తున్నారు. ఎందుకంటే చేసిన పద్ధతి, ఈ మొత్తం ఎన్కౌంటర్ చేసిన పద్ధతి ఏదైతుందో అది ఏ ప్రమాణాలకు కూడా నిలవదు. 31 మందిని అర్ధరాత్రి వెళ్ళి అందరూ పడుకున్నప్పుడు దాంట్లో ఎటువైపు అంటే ఎన్కౌంటర్ అంటే ఏంటి, 2 వైపుల కాల్పులు ఉండాలి. 2 వైపుల కాల్పులు లేకుండా ఏకపక్షంగా కాల్పు జరిపి 30-31 మందిని చంపడము, చంపిన తర్వాత కూడా పోనీ చంపడం అంటే బుల్లెట్ ఎక్స్చేంజ్ కదా, ఇద్దరు కాల్పులు జరుపుతున్నప్పుడు బుల్లెట్ తగిలి మనిషి చనిపోతాడు. తలకాయ ఎలా వేరవుతుందమ్మా? మీరు మొండెమో తలకాయ ఒక చోట ఉంటే వీళ్ళు వెళ్ళి తలకాయ ఏదంటే నవ్వుతో అన్న తలకాయ ఎక్కడ ఉందో వెతకండి అని అంటే ఎంత దుర్మార్గం అన్నట్లు. అసలు మీరు చంపడం అంటే ఎక్స్చేంజ్లో ఫైర్ జరిగినప్పుడు చనిపోతారు, అది వేరు విషయం. కానీ శవాలను చూస్తే అట్లా చనిపోయినట్లు లేదు కదా. శవాలను చూస్తే ఏదో వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నట్లుగా, తర్వాత బాడీస్ను మ్యూటిలేట్ చేయడం, తర్వాత మొండెం నుంచి తలను తీసి ఇది చేయవలసిన అవసరం పోలీసు యంత్రాంగానికి ఏమున్నది? వాళ్ళు మీరు వెతుకుతున్నారు, వెతకడం సరే మీ యొక్క డ్యూటీ అంటున్నారు, వెతుకుతుంటే వాళ్ళు కనిపించారు, ఇద్దరు ఎక్స్చేంజ్ జరిగింది, చనిపోయారు, అంతవరకు బాగానే ఉంది. ఎక్స్చేంజ్ అయిన తర్వాత శవాన్ని గౌరవించే ఓ పద్ధతి ఉండాలి కదా. నాగరిక సమాజం అంటే శవాన్ని మనిషి ప్రాణం పోయింది కదా, కానీ శవాలను మనం అట్లా దుర్మార్గంగా అంత అమానుషంగా ట్రీట్ చేస్తే అక్కడ పోలీస్ యంత్రాంగము తమను తాము ఆత్మ పరీక్షలను చేసుకోవాలి. అసలు మనం బాడీని అట్లా చేయవలసిన అవసరం మీకేమొచ్చింది? మీరేంది ఒక చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళు, కానీ శవాన్ని అట్లా చేయవచ్చునా? శవం మీద కూడా గౌరవం లేకపోవడం అనేది ఎంత అమానుషంగా. అది అక్కడ మనకు చాలా. హరగోపాల్ గారు, ఈరోజు ఆ ఎన్కౌంటర్ అని మనం అనుకున్నా, ఒకవేళ మీరు అన్నట్లుగా అక్కడ
మొండెం నుంచి తలను వేరు చేయడము, శరీర భాగాలను వేరు చేయడము, అంటే ఒక కక్ష జరిగినట్లుగా ఆ ఘటన జరగడానికి కారణం ఏంటి? ఘటన జరగడం అంటే అంటే అంత కక్ష కట్టడానికి అక్కడ ఆ ప్రాంతంలో మావోయిస్టుల మీద కారణం ఏమంటారు? ఘర్షణ జరగడానికి ముఖ్యంగా ఏఓబిలో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణ జరగడానికి నేను చాలా సందర్భాలు చెప్పాను, వాళ్ళు రాశాను కూడా. ఒరిస్సా ఆ ప్రాంతంలో, విశాఖ ఒరిస్సా ఆ ప్రాంతంలో బాక్సైట్ ఏదైతే ఖనిజం ఉందో అది ఒక ఎస్టిమేషన్ ప్రకారం 140 లక్షల కోట్లు. 140 లక్షల కోట్లు అంటే జాతి ఆదాయం కంటే చాలా ఎక్కువ. అది క్వాలిటీ బాక్సైట్, 25% బాక్సైట్ అసలు అక్కడ ఉంది ప్రపంచం. ఈ బాక్సైట్ మైన్స్ తవ్వకపోతే అక్కడ 7.5% రేట్ ఆఫ్ గ్రోత్ అని ఆయన మోడీ ప్రపంచం తిరిగి మేము చైనా కంటే మా అభివృద్ధి రేటు అని చెప్పుకుంటున్నాడు కదా. ఈ ఖనిజాలని అమ్ముకోకుండా మీ రేట్ ఆఫ్ గ్రోత్ పెరగదు. ఒక క్రైసిస్లో పడిపోయింది, ఆల్ ఇండియా లెవెల్లో ఎకానమీ క్రైసిస్లో ఉంది. ఒకవైపు యుద్ధ వాతావరణం, ఆ యుద్ధ వాతావరణంతో పాటు ఇది అంతర్గతంగా ఒక ఎకనామిక్ క్రైసిస్. స్మూత్గా ఎకానమీ ముందుకు పోవడం లేదు. ఇది పోవాలంటే ఆ మల్టీనేషనల్ వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి ఏమిటంటే మీరేమో మా దేశానికి రాండి అని పిలుస్తున్నారు, మీరు తీరా వచ్చిన తర్వాత ఇక్కడేమో వాళ్ళు అడ్డుపడుతున్నారు, అక్కడేమో గిరిజనులు ఒప్పుకోవడం లేదు, ఎందుకు రమ్మని అంటున్నారు మమ్మల్ని అని ముందు జిఎస్టీని తీసుకొచ్చారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాళ్ళ బలం మీద తీసుకొచ్చారు. ఇక్కడ మాకు క్లియర్ చేసి ఈ మైన్ మాకు అప్పచెప్పండి, అది వేదాంత కంపెనీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, ఇది మాకు అప్పచెప్పండి, వాళ్ళు ఉన్నంతకాలం మేము రాలేము, మీ రేట్ ఆఫ్ గ్రోత్ పెరగదు. ఇది ఘర్షణకు మూల కారణం. నిజంగా ఏ వనరులు లేని, ఏ ఖనిజాలు లేని చోట క్రైసిస్ ఉందా? ఎక్కడైనా ఇంత వనరులు లేని చోట అసలు ఒక పోరాటం ఉందా? మీకు నిజంగా పోరాటం ఎక్కడుంది? ఖనిజ వనరులు, అది విషాదం ట్రైబల్ ఏంటంటే పాపం ఆ ఖనిజ వనరుల దగ్గర వాళ్ళు జీవిస్తున్నారు, వేల సంవత్సరాలు జీవిస్తున్నారు. పోనీ వాళ్ళ జీవితాలను మార్చి మనం ఖనిజం తీసుకుందామంటే అట్లేదు, పోయి వాళ్ళ జీవితాన్ని విధ్వంసం చేసి మనం ఆ ఖనిజాన్ని తీసుకొని మల్టీనేషనల్కి అప్పచెప్పడం అనే ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అవుతుందో, సామ్రాజ్యవాదము ప్రేరేపించిన అభివృద్ధి నమూనా ఏదైతుందో ఈ ఘర్షణ దాంట్లో భాగంగా మనం చూడవలసి ఉంటుంది. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున వెళ్ళి అంతమంది చంపాల్సిన అవసరం లేదు. 2.5 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనలు కూడా లేవు, వాళ్ళ వైపు నుంచి జరిగిన హింస కూడా, దాడి కూడా లేదు. పోనీ విపరీతంగా హింస ఉంది ఆ ప్రాంతంలో, దాన్ని మేము కంట్రోల్ చేయాలి కదా, నియంత్రించాలి కదా, రాజ్యం కదా అన్నా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం జరిగిందనే సంఘటన ఏం జరగకుండా ఇంత అన్ప్రవోక్డ్గా వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే ఇది పోలీసులనో ఎవరినో అనడం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు కానీ, దేశంలో పాల్గొన్న బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఆ రేట్ ఆఫ్ గ్రోత్లో పడి కొట్టుగా చస్తున్నారు. కానీ మనుషులు ఏమవుతున్నారు? ఈ గిరిజనులు మనవాళ్ళు, వీళ్ళు పౌరులు, వీళ్ళ జీవితాలను బాగు చేయాలి, ఖనిజం మనది. పోనీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టి మీరు ట్రైబల్స్ని తీసుకుపోయి దాంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు మార్చినా పర్వాలి. కానీ ఖనిజ వనరులు అమ్ముకోవడం ఏంటి అసలు? ఇది ప్రిమిటివ్ అక్యుములేషన్ అంటాం మనం. ప్రిమిటివ్ అక్యుములేషన్ అంటే క్యాపిటలిజం డెవలప్ కాక ముందు పూర్వదశలో కొంత వనరులు అమ్ముకొని కొంచెం క్యాపిటల్ తెచ్చుకొని అభివృద్ధి. మన 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఖనిజ వనరులు అమ్ముకోవడం కొరకని ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం అనేది అది మనం బాగా ఆలోచించవలసిన విషయము. అభివృద్ధి నమూనాను పునరాలోచించకుండా, అభివృద్ధి నమూనాను మళ్ళీ మనము ఒక పునర్నిర్వచించకుండా ఈ ఘర్షణ తప్పదు, ఈ హింస ఇంత పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం వీళ్ళకి వచ్చింది. దాన్ని మనము చాలా సీరియస్గా ఆలోచించవచ్చు. లక్ష్మణ్ గారు ఈరోజు మనం ఛత్తీస్గఢ్లో చూసాం, గ్రీన్ హంట్ జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఈరోజు ఏఓబి దాకా మొత్తం కూడా అక్కడ అంత పెద్ద ఎత్తున గిరిజనుల నుంచి ఒక తిరుగుబాటు వస్తూ ఉంది. దీనికి కారణం హరగోపాల్ సార్ అన్నట్లుగా ఇక్కడ బాక్సైట్ అయి ఉండొచ్చు, అక్కడ ఇంకొకటి ఉండొచ్చు. మొత్తం అంటే ఈ గ్రీన్ హంట్ వీటి వెనక మైనింగ్ మాఫియా ఉందా? ఇప్పుడు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, లేకపోతే ఈ ఒరిస్సా కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇన్సిడెంటల్గా ఈ అటవీ ప్రాంతంలో, దండకారణ్యంలో ఇతోధికమైన ఖనిజ సంపద ఉంది. మీరు కారణాలు అడిగారు కదా, ఒకటి మా సార్ చెప్పినట్టుగా అక్కడ నిక్షేపంగా నిగూఢంగా ఉన్న మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత సంపద అక్కడ దాగి ఉంది. అయితే పోలీసులకు, మావోయిస్టులకు, ఉద్యమకారులకు ఎప్పుడూ కోపాలు, వైరుధ్యాలు ఏమి లేవు, పర్సనల్గా వ్యక్తిగతంగా ఉండవు. కాకపోతే ఒక పర్పస్ ఉంటుంది పోలీసులకు. ఆ చేసే చర్య ఏదో భయానకంగా, అతి భయానకంగా చేస్తే మళ్ళీ ఇటువంటి సంఘటనలు వచ్చే వాళ్లకు ఒక సిగ్నల్గా పోతుంది అనే ఉద్దేశంతో అక్కడ పోయిన రాళ్ళు ఎంతమంది, 100 మంది పోలీసు పోయిన, 100 మంది పోలీసుల్లో ఒక్క మహిళా పోలీసు లేదు. అక్కడ ఎంతమంది మావోయిస్టులు ఉన్నారో, ఎంతమంది గుమిగూడారో, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో పక్క సమాచారం వీళ్ళ దగ్గర ఉంది. ఉండి కూడా ఒక్క మహిళా పోలీసు పోలేదు. మొత్తం చేతికి దొరికిన మహిళలు, గాయపడి చేతికి దొరికిన మహిళలు తలలు తీసేయటం ఒకటే కాదు, వాళ్ళ బ్రీస్ట్ కోసేశారు, కాళ్ళు విరిచేశారు.
ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా చేశారు. వాళ్ళకున్న పర్పస్ ఏంటంటే ఒక సిగ్నల్ను, ఒక భయానకమైన, ఇంకెవరైనా కూడా ఇటువంటి పార్టీలకు వస్తే ఇటువంటి సిగ్నల్ ఇవ్వడానికి వాళ్ళ పర్పస్, అంత తప్ప వ్యక్తిగతంగా లేదు. రెండవ కారణం ఏంటంటే ఈ ఆదివాసీలు అది ఎప్పటి నుంచో ఆ సంపద వాళ్ళకు చెందుతుంది, ఎప్పటి నుంచో అక్కడ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ కాదు సార్, ఇవాళ దాంట్లో కూడా రాశారు, ఇవాళ మావోయిస్టులు పోయి కొత్తగా పెట్టింది లేదు. ఆదివాసీలు ఈ జమీన్ మాదని, ఈ జంగల్ మాదని, ఈ అడవి మాదని, అడవి సంపద మాదని, మాకు చెందాలని కనీసంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇక్కడ కనుక ఏమన్నా ఖనిజ సంపద ప్రభుత్వం, భారత ప్రభుత్వం వెలికి తీయాలనుకుంటే అక్కడ ఆ వెలికి తీసే ఆ ఖనిజ సంపదతో తిరిగి ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీలు నెలకొల్పి అందులో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, అసలు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? అక్కడ ఉన్న ఖనిజ సంపదను వెలికి తీయటం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అంటే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళకు అండగా మావోయిస్టులను ఎందుకు రాణిస్తారు? ఆ ప్రక్రియ కాదు కదా. మొత్తంగా ఖనిజ సంపదను అమ్ముకునే, కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక దానికి వ్యతిరేకంగా ఆదివాసీ సముదాయాలు అన్నీ ఇవాళ ఒక్క తాటిగా నిలబడి పోరాటం చేస్తుంటే మన్మోహన్ సింగ్ ఏమంటాడు? అంతర్గత భద్రతకు, భారతదేశ అంతర్గత భద్రతకు పెను ముప్పు అంట. వాళ్ళు కండ్లు లోపలికి పోయి, ఆకలి కొని, కడుపు లోపలికి పోయి, ముఖాలు ఎండుకుపోయి, ఎదలెండుకుపోయి, వాళ్ళు ఆదివాసీలు బట్టలు లేక, కాళ్ళకు చెప్పులు లేక, అడవిలో జంతువుల్లాగా వాళ్ళు, ఒక స్కూల్ ఉండదు, ఒక వైద్యశాల ఉండదు, మంచినీళ్ళు ఉండదు, ఇటువంటివి మాత్రం అడ్రస్ చేయదు. కానీ ప్రభుత్వం ఒక భారత పౌరుడు, ఒక గౌరవంగా జీవించే ఆదివాసీలు గౌరవంగా జీవించే ఒక్క ప్రాథమికమైన వనరును, సౌకర్యాన్ని కల్పించదు. కానీ అక్కడ ఉన్న ఖనిజ సంపదను ఉన్న ఫలంగా ఎత్తుకుపోయి బహుళజాతి సంస్థలకు ఈ అమ్మేసేయటం అనే ప్రక్రియ భారతదేశ సంపదను కొల్లగొట్టడానికి ఇవాళ ఏ గుర్రాలు, ఏ ఆర్మ్స్, ఏ అమ్యునిషన్ అక్కర్లేదు. మొత్తం సంపదనంతా ఇదంతా లేకుండా మావోయిస్టుల పైన, ఈ ఆదివాసీల పైన తుపాకీ ఎత్తిపెట్టి అది ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. చూడు. రైట్. సతీష్ గారు, మేడం, మీరు ఒక మాట అన్నారు ఇంతకు ముందు, ఈ మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్లు వచ్చినాకే చైతన్యం వచ్చింది ప్రజల్లో, ఆ తర్వాత టీడీపీ వచ్చినాకే ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు అని చెప్పి, బాక్సైట్కి వ్యతిరేకంగా అక్కడ గిరిజనులు ప్రశ్నిస్తే ఈ సంఘటనలు జరుగుతాయా? మరి టీడీపీ ప్రభుత్వంలో మీరు అన్నదే కనుక నిజమైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? బాక్సైట్కి వ్యతిరేకంగా ఆ రోజు మళ్ళీ మీరు కూడా బాక్సైట్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తప్పెట్టు అవుతుంది, ఈ రోజు ఒప్పేలా అవుతుంది మేడం? ప్రధానంగా విశాఖ ప్రాంతంలో మన ఈ మైనింగ్ విషయంలో, బాక్సైట్ తవ్వకాల విషయంలో పెద్ద గందరగోళం జరిగింది మన 3-4 నెలల కింద. అప్పుడు ప్రభుత్వము ప్రజల దగ్గర వచ్చి ప్రజల అభిప్రాయం మేరకు వాటిని రద్దు చేసిన సంఘటన మనం కన్నతో చూసినాం. వాళ్ళు తీర్మానం, మంత్రివర్గంలో తీర్మానం చేసి ప్రజాభిప్రాయ సేకరణ అంటే గ్రే హౌండ్స్ ని అడవుల్లోకి పంపి లేదంటే హెలికాప్టర్లు తిప్పి భయభ్రాంతులు చేసి నిజంగానే ప్రభుత్వము నక్సలైట్స్ మీద కక్ష కట్టినట్టుంటే, నిజంగానే ప్రభుత్వం గిరిజనుల పైన కక్ష కట్టినట్టయితే అక్కడ ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజలకు ఆ యొక్క దాన్ని మనం అది చేసే పరిస్థితి ఉండకుండే. వాస్తవానికి ప్రజాభిప్రాయం మేరకు గిరిజనుల హక్కుల కోసం గిరిజనులు బాగుపడతామని చెప్పేసి అని వాళ్ళు వద్దని చెప్తున్నారు కనుక దాన్ని మానేసేయండి అని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఇది అన్ని అంతరాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సార్ అన్నట్టుగా ఇదో పెద్ద కుట్ర అనేది జరుగుతున్నమాట వాస్తవము. నక్సల్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించి సంబంధమే లేదంటారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి ఒకరోజు నక్సల్స్ ఉద్యమం ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు రాష్ట్రాల సమస్యగా దాన్ని క్రియేట్ చేసిండ్రు. కానీ ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగానే ఈ రోజు మీరు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఏఓబిలో ఎన్కౌంటర్లు కానీ ఏఓబిని స్వాధీనం కానీ చేసుకుంటే మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల మీదే చర్చ జరగాల్సి వస్తుంది కదా, సంబంధాలే అనుమానించాల్సి వస్తుంది కదా. రాజ్యాంగానికి ప్రధానంగా మేము ఏమంటున్నాం మేడం, ఇప్పుడు అది ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో, ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆయుధాలతోనే ఎదురుబడి ఒకరికొకరు బూటకం ఎన్కౌంటర్స్ మేమందరం కూడా వ్యతిరేకిస్తాం. అక్కడ డైరెక్ట్గా జరిగిన సంఘటన అయితే ఇప్పుడు ఆర్కే సమస్య ఒకటి ఉన్నది మన ముందు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఆర్కే గారిని నిజంగానే పోలీసులు కానీ పోలీసుల నిర్బంధాలు కానీ ఉంటే అతన్ని కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి అని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం 99 టీవీ తరపు నుంచి. ఎందుకొరకు అంటున్నానంటే మీ దగ్గర ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీగా ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఒక మెమోరాండం ఇస్తారా? అక్కడ డీజీపీకి వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్ ఇస్తారా? వినండి మేడం, నిజంగానే ఆర్కే గారు పోలీసుల దగ్గర లేరని చెప్పేసి అని అక్కడ అధికారులు ఏదైతే చెప్తున్నారో అది మేము విశ్వసిస్తున్నాం. ఎందుకొరకు అంటే
గతంలో మేము తెలంగాణ ప్రాంతంలో ఆ నక్సల్స్ కార్యక్రమాల్లో కాస్తో కూస్తో పాల్గొన్న వ్యక్తులుగా ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో ఈ అపాయింట్మెంట్స్ అయితే ఏవైతే ఉంటాయో కొంత వ్యక్తులు కనపడకపోయిన సమయంలో తొందరగా సమాచారం అనేది అందుబాటులోకి రాదు. కనుక అటువంటి పరిస్థితుల మూలాన ఆర్కే గారు ఎక్కడో ఉండి మన వాళ్ళకు సమాచారం వాళ్ళకు రాకపోవడం లేదేమో అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం దగ్గర ఉంటే ఖచ్చితంగా కోర్టుకు సమాధానం చెప్పవలసిందే కదా. హరగోపాల్ గారు చెప్పండి, ఈరోజు అంటే అక్కడ ఆర్ఎంపీ డాక్టర్స్ని కానీ అదేవిధంగా ఇటు మందులు కూడా అందనీయకుండా చేస్తున్న పరిస్థితి, నిజంగా పోలీసుల అదుపులో ఉంటే ఈ మందులు వైద్య సహాయం అందనీయకుండా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఒకవేళ పోలీసుల అదుపులో లేరేమో. ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు సరి అయిన సమాచారం రావడం చాలా కష్టం. మేమందరం కూడా పోలీసు అదుపులో ఉన్నాడు అని అంటే ఏదో ఖచ్చితమైన సమాచారం ఉండి అనడం లేదు. మనం అనడం ఏంటంటే ప్రజాభిప్రాయంగా నిజంగా మీ అదుపులో అతను ఉంటే అతన్ని కోర్టులో ప్రవేశపెట్టవలసినటువంటి చట్టబద్ధపరమైనటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ మీరు చెప్తున్న సమాచారాన్ని విశ్వసించడానికి మీరు గతంలో ఇలా చేయలేదు. టార్గెటెడ్గా టాప్ లీడర్స్ను తీసివేయడం అనేది గత 20 ఏళ్లుగా దాన్ని ఒక గళగా రూపొందించి చేస్తున్నారు. కాబట్టి ఆయన చాలా అగ్రనాయకుడు. కాబట్టి అగ్రనాయకుడు దొరికి మీ అదుపులో ఉంటే దాన్ని మీరు ప్రొడ్యూస్ చేయండి అని మనం అడుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇంతవరకు వాటి ఎటు నుంచి కూడా సమాచారం రావడం లేదు. దీంట్లో 2-3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు అదుపులో ఉన్నాడు, 2 నిజంగా ఆయన మరణించాడా, 3వది ఆయనకైనా గాయమయ్యి ఎక్కడైనా ఉంటే సమాచారము వాళ్ళ నుంచి కూడా బయటకు వస్తే వీళ్ళు ఎక్కడ పోయి ఇప్పుడు నిజానికి ఆర్కే ఒకవేళ సమాచారం రావాలన్నా ముందు గ్రీన్ హంట్ ఆపాలి కదా, ఈ మొత్తం కమాండ్ వెనక్కి రావాలి కదా, అక్కడ శాంతియుత పరిస్థితి ఉంటే కానీ సమాచారం బయటికి రాదు. వీళ్ళు జల్లెడ పట్టినట్టు పడుతున్నాం అని మీ ఛానల్ చెప్తున్నారు. జల్లెడ పట్టినట్టు పడుతూ తిరుగుతూ సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? అది పోలీసుల నుంచి దగ్గర రావాలి, మావోయిస్ట్ దగ్గర నుంచి రావాలి, లేదా ట్రైబల్ దగ్గర నుంచి రావాలి. ముగ్గురు దగ్గర నుంచి సమాచారం వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఇంత సంక్షోభాన్ని ఎవరు సృష్టించారు? సమాచారం కూడా రాకపోవడం, మనిషి బ్రతుకున్నాడా లేదా అని మనకు కనీస సమాచారం రాకుండా ఇంత మీడియా ఉంది, ఇంత ఎలక్ట్రానిక్ ఛానల్, ఇంత టెలికమ్యూనికేషన్ ఉంది, ఇంత సమాచార వ్యవస్థ ఉండి కూడా ఒక మనిషి బ్రతుకున్నాడా లేదా అనే సమాచారం సమాజానికి రావడం లేదంటే సామాజిక ఈ పరిపాలన అనేది ఏ స్థాయికి వచ్చింది అనేటువంటిది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కనుక వాళ్ళ దగ్గర ఉన్నాడు అని అనడం ఏంటంటే ప్రజల నుంచి ఒక డిమాండ్ ప్రభుత్వం మీద ఏంటంటే మీ అదుపులో ఉంటే ఆయన ప్రాణ రక్షణ కొరకు మరి ఇది అంటున్నాం. ఉదయం రామచంద్రమూర్తి గారు చెప్తున్నారు, ఆ రోజులో 30 ఏళ్ల క్రితము అంటే ఉదయం పేపర్లో ఒక చిన్న వార్త, ఫలానా వాళ్ళు మీ దీంట్లో అదుపులో ఉన్నారంటే పోలీసు ఇక భయపడేవాళ్ళు. మన అదుపులో ఉన్న పత్రికలో వచ్చింది కాబట్టి మనం ఏం చెవుడు అట్లా బోల్డంతమంది నాయకులు కాపాడబడ్డారు. కానీ ఇవాళ పత్రికలు ఛానల్స్ ఇంత అరిచినా ఇంత గందరగోళం చేసినా అప్పుడున్నంత సున్నితత్వం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. మేము చంపుతామనేటువంటి ఒక దశ వచ్చింది కాబట్టి మనకి ఇంత భయం, ఇంత ఆందోళన. సమాచారము సమాజానికి రాకపోవడం అనే ఈ సంక్షోభం ఏదైతుందో దీని మీద మనం నిజంగా చర్చించవలసిన అవసరం వచ్చింది. కనుక ఆయన అదుపులో ఉంటే మాత్రం తప్పకుండా అది మీ బాధ్యత, రాజ్యాంగ బాధ్యత, అది ఆయన మీరు ప్రొడ్యూస్ చేయాలనే కోర్టు అంటున్నది. వీళ్ళు రేపు వాళ్ళ మా దగ్గర లేడని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆ సమాచారం మనకి ఎందుకు రావడం లేదనేది మన ఇంకో ప్రశ్న. సమాచారం బయటకు రాకపోవడానికి మీరు కోంబింగ్ ఆపరేషన్ ఆపితే తప్పించి సమాచారం బయటికి రావడానికి వీలు లేదు. కోంబింగ్ ఆపరేషన్ ఆపించి మీరు ఫోర్సెస్ని విత్డ్రా చేసుకుంటారా? చేసుకొని సరైన సమాచారం రావడానికి కావాల్సిన సౌకర్యం కానీ వసతి కల్పిస్తారా? ఇది ఈరోజు మన ముందున్న ప్రశ్న. రైట్. లక్ష్మణ్ గారు చెప్పండి, మీరు కూడా హరగోపాల్ గారు అన్నదే ఏకీభవిస్తారా? ఖచ్చితంగా కూంబింగ్ ఆపేస్తే కానీ ఒకవేళ పోలీసుల అదుపులో లేకపోతే సమాచారం బయటకు వస్తుంది అని ఇప్పటికి కూడా అక్కడ దాదాపుగా 40 గ్రామాలు ఆ బలిమేల నది ఒడ్డును ఆ చుట్టుపక్కల ఆ కటాఫ్ ఏరియా ఏదైతే అంటున్నామో ఆ కటాఫ్ ఏరియాలో 40 గ్రామాలు ఉంటాయి. ఆదివాసీలు ఇప్పటికి వాళ్ళ ఇళ్లలో ఉండటం లేదు. ఎందుకు? ఇప్పటికి కూడా పోలీసు బూట్ల చప్పుడు వినబడుతూనే ఉంది. కనుక ఈ పోలీసులు తిరిగి వచ్చిండ్రు అని మనకు పేపర్లో వస్తుంది, కానీ పూర్తిగా ఆ ఫోర్సెస్ను విత్డ్రా చేయలేదు, ఉపసంహరించుకోలేదు. ఆపరేషన్ అనేది కోంబింగ్ ఆపరేషన్ అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది? ఒక్కటే ఒక లక్ష్యం వాళ్ళకు. అదే చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకు ఒకటే లక్ష్యం, ఆర్కేను పట్టుకోవాలి, ఆర్కేను ఎన్కౌంటర్ చేయాలి. ఆర్కే ఎక్కడో గాయపడి ఎక్కడో గ్రామంలో తలదాచుకుంటున్నాడు అనే సమాచారం ఉండటం వల్ల మొత్తం ఆర్ఎంపీలను అదుపులోకి తీసుకోవటం, మెడికల్ షాపుల మీద నిఘా పెట్టడం, మొత్తం గ్రామాల మీద ఒక డేగ కన్ను పెట్టి చూడటం అనేది వాళ్ళు చేస్తున్న సందర్భంలో మరి ఎట్లా ఇంత గందరగోళమైన పరిస్థితిని వాళ్ళు సృష్టిస్తే ఆ సమాచారం అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎక్కడ ఉన్నాడు
మినిమంగా ఆరోగ్య సదుపాయం, ఆ మెడికల్ ఫెసిలిటీ ఆయనకు పొందాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆదివాసీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ గాయపడి ఉన్నారు. వాళ్లకు నీ అదుపులో ఉన్నా లేకున్నా, మేము అనేది ఏంటంటే మీ అదుపులో ఉంటేనే ప్రవేశపెట్టమని కాదు, మీ అదుపులో ఉన్నా లేకున్నా ఒక భారతదేశ పౌరుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు, ఆచూకీ తెలియనప్పుడు ఎవరి బాధ్యత? అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ప్రభుత్వమే వెతికి తీసుకొచ్చి కోర్టులను గౌరవించి కోర్టుల ముందు ఆయనను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. మా అదుపులో లేడు అని ఒక ప్రకటన చేసి ఊరుకున్నంత మాత్రాన మీ బాధ్యత వైదొలగరు మీరు. అట్లా కాదు, ఎక్కడ ఉన్నా సరే ఒక వ్యక్తి ప్రాణాలతో ఉంటే కనుక ప్రాణాలతో ఉంటే ప్రాణాలతో, ప్రాణాలు లేకపోతే ఏదో ఒక విధంగా ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఎన్కౌంటర్ చేసి చంపేసి వీరోచితంగా బయటకు వచ్చేసి ఆ అవార్డులు రివార్డులు అందుకోవటం కాదు, ఎంతసేపు సాంబశివరావు సమర్థించుకోవటం అనేది కాదు. దానికి బాధ్యత వహించి మిగిలిన చంపిన వాళ్ళని చంపినవు, ఆ చంపిన శవాలు కూడా గుట్టలు గుట్టలు ఇట్లా పడేసిండ్రు. ఎక్కడ పోస్ట్ మార్టం జరిగింది? ఎస్పీ ఆఫీసులో పోస్ట్ మార్టం జరుగుతుందా? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చెప్పిందంటే ఏ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఒక బాగా నైపుణ్యం చెందిన డాక్టర్ల చేత ఒక ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లో వీడియోగ్రఫీ తీస్తూ ఆ బంధువుల సమక్షంలో ఆ పోస్ట్ మార్టం నిర్వహించాలని అన్నారు. ఎక్కడ కూడా కోర్టు ఆర్డర్స్, సుప్రీం హైకోర్టు ఆర్డర్స్ కూడా, ఏపీ హైకోర్టు ఆర్డర్స్ కూడా ఆ రకంగా ఉన్నాయి. వేటిని గౌరవించకుండా శవాలను గుట్టలు గుట్టలుగా వేసి ఇక మీ శవాలను మీరే వెతుక్కోండి, తల లేదంటే నవ్వుతూ మీరే వెతుక్కోండి. ఇంత అమానుషంగా ప్రవర్తించిన ఈ పోలీసులు నమ్ముతలేం కనుక ఎక్కడ ఉన్నా కానీ పోలీసుల బాధ్యత, అది చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత. ఆర్కే ఎక్కడ ఉన్నారో ఇవాళ సమాధానం చెప్పాల్సింది నవీన్ పట్నాయక్ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఒకవైపు మతోన్మాద దాడులు చేస్తున్నారు, విద్యార్థుల మీద దాడులు చేస్తుంటే చూసినాం, దళితుల మీద దాడులు చేస్తుంటే చూసినాం, ఆవు చర్మాన్ని వదిలితే కొట్టడాన్ని చూసాం. మరొక వైపు ఎప్పుడైతే కార్పొరేట్ శక్తుల సాయం చేత ప్రభుత్వానికి వచ్చింది కనుక, అధికారంలోకి వచ్చింది కనుక వాళ్లకు కొమ్ము గాయటం కోసం, వాళ్ళను సంతోషపరచడం కోసం ఈ దేశ సంపద అంతటిని ఎలక్షన్లో గెలవటానికి ఇదే క్విడ్ ప్రోకో, ఎలక్షన్లో గెలవటానికి వాళ్ళు సాయం చేశారు కార్పొరేట్ శక్తులు. ఇప్పుడు ఎలక్షన్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తుల కన్ను సహజ సంపద మీద పడింది. ఆ సహజ సంపదను కొల్లగొట్టి ఫెసిలిటేట్ చేసే రోలు మాత్రమే, అంటే ఓ దోపిడీ వర్గాలకు, ఓ పెట్టుబడిదారి వర్గాల ప్రయోజనాల పరిరక్షణ పాలసీలనే అమలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సామాన్య మానవునికి, పేదవాళ్లకు, బీదలకు, ఆదివాసీలకు, గిరిజనులకు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ అవిద్య, అనారోగ్యం, చదువు లేదు, రోడ్లు లేవు, కమ్యూనికేషన్ లేదు, మంచినీరు వసతి లేదు, ఎక్కడ ఏది అడ్రస్ చేశారు? ఇప్పుడు లెక్కలు తీసి చెప్పమనండి. అన్న చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇటువంటి సౌకర్యాలు కల్పించింది, ఎన్ని కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు కల్పించింది అనేది లెక్కలు తీసి చెప్తే కానీ. సతీష్ గారు చివరిగా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని డిమాండ్స్ చేశారు, ఒకవేళ పోలీసుల అదుపులో లేరు అని చెప్పి పోలీసులే చెప్తున్నా కానీ ప్రజలు కాదు ఈరోజు న్యాయస్థానాలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వం మీద కానీ పోలీసు అధికారుల మీద కానీ అంత నమ్మకం ఉంది న్యాయస్థానాలకు కానీ ప్రజలకు కానీ. ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా లేరు, ఉంటే ఎక్కడున్నారో కనిపెట్టాలి అని చెప్పి. మీరు ఇంతకు ముందు నుంచి అంటున్నారు సమాచారం వచ్చేసరికి లేట్ అవుతుంది అని. సమాచారం రావాలంటే అక్కడున్న ఫోర్సెస్ని వెనక్కి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? మనము గతంలో రాజశేఖర రెడ్డి గారి సంఘటన ఒకసారి మనం చూస్తే, హెలికాప్టరు యాక్సిడెంట్ అయ్యి అతడు చనిపోయిన సంఘటన ఒక మీడియాలో 2 రోజులు 3 రోజులు వచ్చింది. అంటే ఒక దండకారైన పెద్ద ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో నిజంగానే ఆ ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయాలు తగిలో ఆ పారిపోతున్న సమయంలో అతడు నిర్దేశమైన ప్లేస్లో ఉండి తను ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఏమైనా కానీ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర లేరు అని చెప్పేసి అని అన్నోళ్ళు అన్నట్టుగా ఆర్ఎంపీ డాక్టర్ను వాళ్ళని నన్ను అంటున్నారు కదా. క్యూబింగ్ ఆపరేషన్కి వెళ్ళిపోయిన పోలీసులు ఎవరైతే ఉంటారో ఆర్కే కన్నా మీకు కంటపడితే అతనికి వైద్య సహాయం అందించి ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి అని కూడా మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఇదే డిమాండ్ తోటి మీరు కోరుతారు. మేడం ఒక మాట చెప్తున్నా, మళ్ళీ ఒక్కటి మేడం,
మనము ఒంగోలు మన నల్లమల్ల ఫారెస్ట్లో ఒక సంఘటన జరిగింది. అప్పుడు రాష్ట్ర కార్యదర్శి శ్రీశైలం గారు ఎన్కౌంటర్ అయ్యారు. చాలామంది ఎన్కౌంటర్ మహిళలు అందరినీ కూడా చేశారు. అంటే వాళ్ళకి ఏదో మత్తు భోజనం ఇచ్చి మత్తు పదార్థాలు మేమంటున్నాం అంటే ఆ రోజు రాష్ట్ర కార్యదర్శినే ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు ఎన్కౌంటర్లో మన ఆర్కే గారు ఒకవేళ నిజంగానే దురదృష్టవశాత్తు జరిగితే దానికి ఎవరైనా చేయలేము మనం. కానీ ఇప్పుడు ఆర్కే గారు బతికున్నారు, మళ్ళీ నిజంగా గాయాలు బాగాయి అతడు ఏమైనా ఎవరు లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడా? అటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అతనికి వైద్య సౌకర్యం కల్పించాలి. పోలీసు వాళ్ళు క్యూబింగ్ చేస్తారు కదా, అతడు కానీ దొరికితే ఖచ్చితంగా ఫారెస్ట్లో ఉందని మీడియాని తీసుకుని పోయి నిఖచ్చితంగా చూపిస్తే ఇప్పుడు చట్టాలు ఉన్నాయండి, జైల్లో పెడతారు. జైల్లో సంవత్సరాల కొద్ది మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తీవ్రవాదులు ఎంతమంది నక్సలైట్స్ లేరా? అయితే నేనేమంటున్నానంటే ఎన్కౌంటర్ అనేది ఎదురుకాల్పు జరిగినప్పుడు జరిగింది. ఇప్పుడు ఆయన నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడా? నిస్సహాయ పరిస్థితిలో ఉంటే అతని పైన ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేయకుండా అతని కోర్టుకు ఆధారపరిచి ప్రజలకు కూడా ఆ విషయాన్ని ఆ నమ్మకాన్ని కల్పించాలని చెప్పేసి ఒక తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక లెటర్ రాయండి మీ ప్రెసిడెంట్కు, జాతీయ అధ్యక్షునికి ఒక లెటర్ రాసి మీ విశ్వసనీయత తెలంగాణ మీద గిరిజనుల మీద కక్ష సంఘటన అక్కడ జరిగింది, ఆ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే మీ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఒక లెటర్ రాయండి, రాసి సంఘీభావం తెలపండి ప్రజా సంఘాలకి. మేము ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మీడియా ద్వారా పత్రికలలో కోర్టుకి ఇచ్చిన దాన్ని మేము కూడా ఖచ్చితంగా పరిశీలిస్తున్నాం. నేనేమంటున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని విషయంలో చాలా క్లియర్ కట్టుకున్నాం. ఎందుకొరకు నిజంగానే ఉంటే ఎన్కౌంటర్ అయితేనే బాడీ కనపడేది లేదు కనుక మనం మన దగ్గర లేడు అని చెప్తున్నారు క్లియర్ కట్. కనుక ఖచ్చితంగా అతను వెతకవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వం ఉంటుంది. రైట్. చివరగా హరగోపాల్ గారు చివరగా చెప్పండి. కోర్టు రేపటి వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వానికి, అదేవిధంగా నెక్స్ట్ వాయిదా మంగళవారం వేసింది. ఏం చేయాలంటారు? ఇప్పుడు ఒకటి ఆయన బ్రతుకున్నాడు అని పోలీసు చెప్పగలిగితే సమాజం హర్షిస్తుంది. ఇప్పటికైనా జరిగిన మొత్తం గవర్నెన్స్కు తర్వాత పాలనకు జరిగిన డ్యామేజ్ జరిగింది, చాలా నష్టం జరిగింది ప్రభుత్వానికి, ప్రభుత్వ ఇమేజ్కు. అట్లే చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయాడు. 2004లో ఓడిపోవడానికి ప్రధాన కారణము ఆయన మోడల్ ఆఫ్ డెవలప్మెంటే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు చేసిన వేధింపులు ఏదైతుందో దానికి ఆగ్రహంగా ఆయన మీద అప్పుడు దాడి జరిగినా కూడా ఆయన ఓడిపోయాడు. కనుక కనీసం దాని నుంచి తెలుగుదేశం పార్టీ నేర్చుకోవాల్సిన ఏంటంటే ప్రజలను హింసించడము, ప్రజలను వేధించడం అనేటువంటిది అదే మీ ఓటుకి కారణమైనప్పుడు ఈసారి స్టేట్ డివిజన్ కావడం వల్ల టీడీపీకి ఓట్లు వచ్చాయి. కానీ టీడీపీ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారనేది మేము స్వయాన గ్రామాలకు వెళ్ళినప్పుడు చూసాం. ఇప్పటికైనా టీడీపీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ గ్రామాలు వెళ్ళడము, తర్వాత ఈ గ్రే హౌండ్స్, తర్వాత ట్రైన్డ్ కిల్లర్ గ్యాంగ్స్, ఇవి కాకుండా మీరు ఎలాగో కొత్త పట్టణం నిర్మించాలనుకుంటున్నారు, కొత్త రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఇక్కడ వెళ్ళి మీరు ఈ ప్రాణాలు ఇట్లా తీసుకుని 20 మంది శేషాచలం అడవుల్లో చేసింది చాలా పెద్ద తప్పు. వాళ్ళేమి మావోయిస్టు కాదు, వాళ్ళ దగ్గర గన్స్ లేవు. అక్కడ నుంచి ప్రారంభమైతే మీకు ఎంతకాలంగా సంపద, అడవిలో ఉండే సంపద మీద ఉన్నది, మనుషుల మీద లేదా? మనుషులు చనిపోవడం అనేటువంటిది దాని పట్ల స్పందన లేకపోతే మనం ప్రభుత్వం ఎట్లా అవుతాం, ఇవి రాజకీయాలు ఎలా అవుతాయి అనేటువంటి ప్రశ్న ఉంది. ఇది జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు ఆ జేఎన్యూలో పిల్లోడు ఎక్కడ పోయాడో తెలియడం లేదు. 10 రోజులైంది. ఇప్పుడు ఆ పిల్లోని ఏబీ పిల్లలు కొట్టడం చూసారు, తన రక్తం కారుతూ చూశారు. ఆ పిల్లోడు ఎక్కడ పోయాడని జేఎన్యూ అటువంటి విశ్వవిద్యాలయంలో ఒక పిల్లోడు మాయమైపోతే అతను ఎక్కడ పోయాడో తెలియకుండా ₹1,00,000 ఇస్తాం వెతకండి అని పోలీసు వాళ్ళు అనడం ఏంటమ్మా అసలు? అంటే ఇలాంటి యంత్రాంగం ఏం పాలన జరుగుతున్నట్లు? కనుక మనుషులు మాయమైపోవడం, మనుషులు కనిపించకపోవడం, అది ఒకవేళ అది ఏ పరిస్థితిలో జరిగినా కూడా రాజ్యము దాని బాధ్యత ప్రాణాన్ని రక్షించడము, మనుషులను గౌరవించడం, ఇది వదిలేసి మేము ప్రాణాలు తీస్తాం, మా అభివృద్ధికి అడ్డమో సేవనైనా ప్రాణాలు తీస్తామని అంటే మీ పాత్ర ఏంటి, మీరు ఎందుకున్నారు, రాజ్యం అంటే ఏంటి, దాని పునాది ఏమిటి, ఇట్లెందుకు వచ్చింది రాజ్యము అనేటువంటి ప్రశ్నలను వదిలేసి ఒక రకమైన ఆటవిక పరిపాలన దశగా మనం పోతే ఇది నక్సలైట్లు మావోయిస్టుకు సంబంధించిన సమస్య కాదు. ఇది మొత్తం పాలనకు సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇది చాలా పెద్ద సమస్య. ఇదేదో మావోయిస్టులు ఆర్కే అని మనం ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాం ఇది ఆర్కే సంబంధమే కాదు. ఇది పౌరుడికి సంబంధించిన సమస్య, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య, భద్రతకు సంబంధించిన సమస్య. ఇవన్నీ వదిలేసేసి మేము అక్కడ పోయి ఏఓబీలో మేము ఎన్కౌంటర్ చేసి 32 మంది చంపాం, మేము ఎవరినైనా చంపుతామనేటువంటి ఒక ధోరణి పోలీసులో ఏదైతే వచ్చిందో, అది రాజకీయ వ్యవస్థ ఏదైతే పరిమితి చేసిందో దాని మీద మాత్రం తప్పకుండా చాలా సీరియస్ చర్చ జరిగి ప్రజల నుంచి చాలా పెద్ద ఒత్తిడి వస్తే తప్పించి పోలీస్ యంత్రాంగం కానీ రాజకీయ వ్యవస్థ కానీ తాము అనుకున్న రాజ్యాంగం, తాము పెట్టుకున్న రాజ్యాంగాన్ని గౌరవించడం జరగదు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అది కలెక్టర్ కిడ్నాప్ జరిగినప్పుడు తీరా మేము ఆయన అలెక్స్ పాల్ మీనన్ మాకు ఇచ్చిన తర్వాత మావోయిస్టు నాయకుడిని నేను అడిగాను, మరి ముఖ్యమంత్రిని కలుస్తాము ఏమైనా చెప్పమంటారా మీ తరఫున అంటే, వాళ్ళు పెట్టుకున్న రాజ్యాంగాన్ని వాళ్ళని గౌరవించమని చెప్పండి అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఈ హింస చాలా తగ్గుతుందని కూడా చెప్పండి అన్నారు. రాజ్యాంగం మీదే మనకు గౌరవం లేకుండా పోయి మనం రాసుకున్న రాజ్యాంగం మీదే ఇటువంటి పాలన ఎందుకు మీ ఇక్కడి దాకా తీసుకొచ్చారు అనే ప్రశ్న రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. రైట్. అక్కడ పోయిన ఫారెస్ట్ ఆఫీసర్లను కూడా అక్కడ ఉన్న ముఠాలు దొంగలు అది ఇంకొకసారి చర్చిద్దాము సతీష్ గారు. నేనేమంటున్నా మేడం, ఈ రోజు దానికి దీనికి మనకు లింక్ లేదు. ఎందుకంటే వాళ్ళు ముఠాలు ఎన్కౌంటర్ల పేరుతో అక్కడ జరిగిన పౌర హక్కుల ఉల్లంఘనకు సంబంధించి హరగోపాల్ గారు లక్ష్మణ్ గారు, హరగోపాల్ గారు ఇక మొత్తం మీద ఆర్కే పోలీసుల అదుపులో లేరని స్వయాన పోలీసులే చెప్తున్నా, న్యాయస్థానాలు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ పోలీసుల అదుపులో లేకపోతే ఆయన గాయపడి ఉంటే ఎందుకు ఇటు డాక్టర్స్ను కానీ అదేవిధంగా మందులు వైద్య సహాయం అందకుండా అంత కర్కశంగా ప్రభుత్వం రాజనీతికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అంశం. ఖచ్చితంగా ఆర్కే ఆచూకిని ప్రభుత్వం చెప్పాలి, న్యాయస్థానాల ఆదేశాలని గౌరవించాలనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అంశం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.